రైట్ వెదర్ అప్డేట్ చూస్తున్నాం. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల విస్తరణ ఆగిపోయింది. వాయువ్యం నుంచి వీస్తున్న పొడి వేడి గాలులు మేఘాలను ముందుకు పోనివ్వడం లేదు. ఇటు పశ్చిమ గాలులను బ్లాక్ చేస్తుండటం వల్ల నైరుతి రుతుపవనాలు నార్త్ పాయింట్ అడ్వాన్స్ కావడం లేదన్నారు వెదర్ ఆఫీసర్లు. ఈ వేడి గాలులతో నైరుతి రుతుపవన ద్రోణి బలహీనపడిందన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు వారం రోజులు టైం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆవర్తనం ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయన్నారు. జూన్ 18 తర్వాత నైరుతి విస్తరణ పూర్తిగా జరిగాకే పనులు మొదలు పెట్టాలని సూచిస్తున్నారు. ఇటు మాన్సూన్ అప్డేట్స్ కల్పన లైవ్ ద్వారా అందిస్తారు. కల్పన, రాష్ట్రంలో రుతుపవనాల విస్తరణ ఆగిపోయినట్లుగా వెదర్ ఆఫీసర్స్ చెప్తున్నారు. మరేంటి వెదర్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? మీరు చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు మందగమనంగా నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు దాదాపు జూన్ 4న కేరళ తాకిన నైరుతి రుతుపవనాలు దాదాపు 8వ తారీఖు ఇటు తెలంగాణ తాకినట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. అఫీషియల్గా అయితే మనకు 7వ తారీఖు తాకినప్పటికీ కూడా వాతావరణ శాఖ 8వ తారీఖు తెలంగాణకి తాకినట్టుగా కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా కూడా జోగులాంబ గద్వాలతో పాటు దక్షిణ తెలంగాణకి విస్తరించిన నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం అయితే ఫేవరబుల్ కండిషన్ లేనందునైతే కాస్త స్లో మూవ్మెంట్ అనేది కూడా కనిపిస్తూ ఉంది. దాదాపు ఇదే విధంగా కూడా మనకు వచ్చే వారం రోజుల పాటు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫేవరబుల్ కండిషన్స్ లేనందున అదేవిధంగా సినాప్టిక్ కండిషన్స్ కూడా బలహీనపడుతూ ఉండడం, ప్రస్తుతం మనకు ఒక బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం కూడా ప్రస్తుతం బలహీనపడిందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. దీంతో మనకు సాధారణ కండిషన్స్ ఉండడం వల్ల కూడా నైరుతి రుతుపవనాలు అక్కడే ఆగిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక రాబోయే వారం రోజుల పాటు కూడా అదే విధంగా ఉండి ఆ తర్వాత తెలంగాణ అంతటా కూడా పూర్తిగా విస్తరించే అవకాశం ఉంది. ఇక ఎప్పుడైతే మనకు ఫేవరబుల్ కండిషన్స్ కావచ్చు, సినాప్టిక్ కండిషన్స్ లేనందున ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే నిన్న మొన్నటి వరకు మనకు అడపదడప వర్షాలు కూడా నమోదయ్యాయి. మొన్న అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. కాకపోతే నిన్న చూసుకున్నట్టయితే పెద్దగా ఎక్కడ కూడా మనకు వర్షపాతం నమోదవ్వలేదు. అక్కడక్కడ తేలికపాటి వర్షం, తేలికపాటి జల్లులు అయితే నమోదయ్యాయి. ఇక వచ్చే వారం రోజుల పాటు చూసుకున్నట్టయితే మనకు ఒక 3 రోజుల పాటు అయితే వర్షాలు ఉన్నాయి. అది కూడా సాయంత్రం సమయంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉంది తప్పితే పూర్తిగా మనకు ఏ జిల్లాలో కూడా మనకు భారీ వర్షాలు కావచ్చు, అధిక వర్షాల తీవ్రత అయితే లేదు. ఈ వారం రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. కాకపోతే నిన్న మొన్నటి వరకు మనకు తగ్గిన ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో ఈ వారం రోజులు కూడా పెరిగే అవకాశం ఉంది. మళ్ళీ ఎండల తీవ్రత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపించే అవకాశం ఉందని చెప్పేసి ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక ఇప్పటికీ తెలంగాణకి నైరుతి రుతుపవనాలు తాకాయి, అదేవిధంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయని చెప్పేసి వ్యవసాయంకి సంబంధించిన పనులు కూడా చాలా మంది షురూ చేశారు. కాకపోతే ప్రస్తుతం మనము వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టుగా కానీ మనకి ప్రజెంట్ ప్రీ మాన్సూన్ షవర్స్ అనేవి పడ్డాయి. తొలకరి జల్లులు అనేవి మొన్న ఒక్కరోజు తప్పితే మరింతగా కూడా ఎక్కడా పడలేదు. దీంతో వ్యవసాయంకి సంబంధించిన పనులు ఎవరైతే మొదలు పెడతారో వారు నష్టపోయే అవకాశం ఉందని చెప్పేసి ముందు నుంచి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఒక 4-5 దఫాల వర్షాలు కురిసిన తర్వాతనే, అది కూడా నైరుతి రుతుపవనాల వర్షాలు పడిన తర్వాతనే వ్యవసాయంకి సంబంధించిన ఈ పంటలు కావచ్చు, ఖరీఫ్ సీజన్కి సంబంధించిన కావచ్చు, ఈ సోయింగ్ ఏవైతే విత్తనాలు విత్తుకోవడం ఉంటాయో ఇవన్నీ కూడా వర్షాలు 4-5 దఫాలు పడిన తర్వాతనే పనులు చేయాలని చెప్పేసి ఇటు రైతులకైతే సూచనలు జారీ చేయడం జరిగింది. ఎవరైతే ముందస్తుగా పనులు మొదలు పెడతారో కాస్త మనకు ఇట్లాంటి బ్రేక్స్ అనేవి ఈసారి ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి మనకు ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా నైరుతి రుతుపవనాలకు సంబంధించి నెగిటివ్ వైబ్రేషన్స్ మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకు వర్షాలు నైరుతి రుతుపవనాలు వచ్చాయిగా వర్షాలు పడతాయా అనుకునేందుకు కూడా లేదు. ఎప్పుడు వాతావరణం ఏ విధంగా ఉంటుందో, నైరుతి రుతుపవనాలు ఎప్పుడు ఏ విధంగా కదలికలు సాగుతాయో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న కారణంగా ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ ఇస్తున్న సూచనలు అయితే ఇటు ఫాలో అవ్వాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇటు ప్రభుత్వంతో పాటు ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులతో కూడా కోఆర్డినేట్ అవుతూ రైతులకు సంబంధించి సూచనలు అయితే ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు నైరుతి రుతుపవనాలు స్లో మూవ్మెంట్ ఉండడం వల్ల ఇటు వర్షాలు ఆగిపోయాయి, అదేవిధంగా ఎండల తీవ్రత కూడా కనిపిస్తూ ఉంది. మరో వారం రోజుల పాటు కూడా ఇదే విధమైన వాతావరణం తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకు పశ్చిమ దిశ నుంచి వీస్తున్న వాయువ్య గాలులు ఏవైతే ఉన్నాయో అవి కూడా కాస్త మనకు తగ్గినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే మాన్సూన్కి కావాల్సిన విండ్ అనేది
స్లోగా ఉంది. మనకు ఆ విండ్ ఎప్పుడైతే ఫేవరబుల్గా ఉంటుందో అప్పుడే నైరుతి ఋతుపవనాలు అనేవి కదికలు కూడా సాగుతూ ఉంటాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలకు వచ్చిన నైరుతి ఋతుపవనాలు ఆ తర్వాత ముఖ్యంగా ఇటు పశ్చిమ జిల్లాలు, తూర్పు జిల్లాలు, మధ్యస్థ జిల్లాలతో పాటు నార్త్ జిల్లాలు అంటే తెలంగాణ ఉత్తర జిల్లాల వరకు కూడా మనకు వ్యాపించాలి. అప్పుడే మొత్తం పూర్తిగా తెలంగాణ వ్యాపించిన తర్వాతనే మనకు పూర్తి వర్షాలు, నైరుతి ఋతుపవనాల వర్షాలు అనేవి కూడా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. నార్మల్గా ఉదయం అంతా ఎండ తీవ్రత కనిపించి సాయంత్రం వర్షాలు పడితే అవి మాన్సూన్ వర్షాలు కాదు. ఉదయం అంతా కూడా మబ్బు పట్టిన వాతావరణం, జల్లులు, ముసురు వాతావరణం ఎప్పుడైతే మనకు కొనసాగుతుందో ఆ టైంలోనే మనకు నైరుతి ఋతుపవనాల వర్షాలుగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనకు ఉపరితల ఆవర్తనం అనేది బలహీనపడింది. నైరుతి ఋతుపవనాలు స్లో మూమెంట్ కనిపిస్తూ ఉంది. దీంతో సాయంత్రం సమయంలో అక్కడక్కడ అడపాదడప చిన్నపాటి వర్షాలు వచ్చే 2-3 రోజులకు కనిపించే అవకాశం ఉంది. కాకపోతే పూర్తిగా ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. చంద్రిక.